లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. అతను డైరెక్టర్. అప్పుడెప్పుడో ఓ కథని ఈ స్టార్ హీరోకి చెప్పారు. డేట్స్ కుదరకో నమ్మకం లేకో ఆ సినిమాను చేయలేకపోయాడు. కాలం గిర్రున తిరిగేది. ఇప్పుడు అతను దేశం గర్వించదగ్గ స్టార్ డైరెక్టర్. అతని సినిమాలు వరల్డ్ వైడ్ గా కోట్లు కొలగడుతున్నాయి. అతని సినిమాల్లో నటిస్తామంటూ క్యూలో ఉంటున్నారు టాప్ హీరోస్. ఇంకేం, అప్పుడెప్పుడో మిస్ చేసుకున్న ఈ అవకాశాన్ని తలుచుకుంటూ వాపోతున్నాడు ఈ స్టార్ హీరో. కుదిరితే మీ సినిమాలో అవకాశం ఇవ్వండి అంటూ ఓపెన్ గానే అడుగుతున్నాడు. ఇంతకీ ఆ హీరో ఎవరో, ఈ స్టార్ డైరెక్టర్ ఎవరో తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్. రాజమౌళి తనవైన విజువల్ వండర్ తో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ఈ దర్శక ధీరుడు స్టోరీ చెబితే హీరోగా చేయమని అడిగితే కాదనే హీరో ఉంటారా? కానీ రాజమౌళి మగధీర కథను చెబితే సూర్య రిజెక్ట్ చేశాడట. అయితే అప్పుడు రిజెక్ట్ చేసినందుకు ఇప్పటికీ రిగ్రెట్ ఫీల్ అవుతూనే ఉన్నాడు సూర్య. అసలు మగధీర మూవీ సూర్య చేయాల్సింది అని రామ్ చరణ్ కూడా చెప్పాడు. అదే విషయాన్ని మరోసారి కంగువా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చెబుతూ వాపోయాడు ఈ కోలీవుడ్ గజిని. తాజాగా కంగువా ఈవెంట్ లో సూర్య గురించి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో రాజమౌళి గొప్పగా మాట్లాడారు. అసలు ఈ పాన్ ఇండియా ఆలోచన వచ్చిందే సూర్య నుంచి అని, తనకు సూర్యనే స్ఫూర్తి అని అన్నాడు జక్కన్న. వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ తెలుగు సినిమాలో ఆంధ్ర రాష్ట్రాల్లోనూ తెలంగాణలోనూ ఉంచకుండా దీన్ని బయటికి తీసుకెళ్ళాలి అన్న దానికి వన్ ఆఫ్ ద మెయిన్ ఇన్స్పిరేషన్ ఫర్ మీ ఇస్ సూర్య. చాలా సంవత్సరాలు చాలాసార్లు గజనీ టైంలో హౌ Surya used to come here and promote the films, and he just not promoted the films, promote చేయడం మాత్రమే కాకుండా తన చేసి విధానంలో మన తెలుగు ప్రజలందరికీ ఎలా దగ్గర అయ్యాడు అన్నది నాకు ఒక కేస్ స్టడీ కింద నేను మన ప్రొడ్యూసర్లకి మన హీరోలందరికీ చెప్తా ఉండేవాడిని. మనం కూడా మన సినిమాలకి పబ్లిసిటీ అలా చేయాలి అంటూ నా నిర్మాతలు హీరోలకు చెబుతుండేవాడిని. ఆ విషయంలో సూర్యనే నాకు స్ఫూర్తి అంటూ గొప్పగా చెప్పుకొచ్చాడు రాజమౌళి. ఇక ఒక సందర్భంలో సూర్య మాట్లాడుతూ నాతో పనిచేసే ఛాన్స్ మిస్ అయ్యానని అన్నాడు. మిస్ అయింది అతను కాదు, నేను మిస్ అయ్యాను. సూర్య లాంటి గొప్ప యాక్టర్తో పనిచేయడం నేను మిస్ అయ్యాను. సూర్య మేకర్ల కంటే కథకు మాత్రమే ఇంపార్టెన్స్ ఇస్తాడు అని పొగిడేశాడు. ఇక రాజమౌళి అలా మాట్లాడిన తర్వాత సూర్య తన రిగ్రెషన్ను మరోసారి బయట పెట్టేశారు. సిగ్గు లేకుండా సిగ్గు వదిలేసి చెబుతున్నా సార్, నేను ఒక ట్రైన్ను మిస్ అయ్యాను. ఇంకా అదే రైల్వే స్టేషన్లో ఇంకో ట్రైన్ కోసం ఎదురు చూస్తున్నాను అంటూ రాజమౌళితో పనిచేయాలని ఇంకా ఎదురు చూస్తున్నాను అని తన మనసులోని కోరికను చెప్పకనే చెప్పుకొచ్చాడు. అయితే ఇప్పుడు వీరికున్న కమిట్మెంట్స్ ప్రకారం వీరి కాంబో కుదరడం కష్టమనే చెప్పాలి. ఏది ఏమైనా అప్పుడెప్పుడో జరిగిన రిజెక్షన్ ఇప్పుడు మరోసారి గట్టిగా గుర్తు చేసిందంటే కాలంకున్న బలం ఏ పాటిదో అర్థమవుతుంది. సూర్య, ఐ రియల్లీ రెస్పెక్ట్ యువర్ డెసిషన్ దట్ you choose to go after a story rather than a story maker, than a filmmaker. I really respect you for that. For more videos like this, subscribe Big TV channel.